ఇప్పుడు ఏమైనా ఘనకార్యం వచ్చి పడిందా? అవును. ఈవేళ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ఒక పెద్ద షావుకారు సేఠ్ చమన్ లాల్ మహాబలిపురం రోడ్డు మీదుగా కారులో వస్తున్నాడు. సిటీకి చేరుకోకముందే అతన్ని నో కిల్లింగ్. నేను ప్రాణాలు తీసేవాడిని కాదు. తయారు చేస్తున్న మన్ వాయించాలి, అంతేనా? వెరీ గుడ్. గురువును మించిన శిష్యురాలు అనిపించా. జాగ్రత్త, ఆ పిల్ల మనకు 1000 వజ్రాల పెట్టు. ఎస్ బాస్. ఆ ఫార్ములా పేపర్స్ మన చేతిలోకి చిక్కితే కోట్లు సంపాదించడం మనకు చిటికల మీద పని. ఏమిటి చిటికెలు వేస్తున్నారు దాదా సాబ్? ఓ శ్యామ్, నీ చేతి మాట ఉన్నంత వరకు ఎంతటి ఘనకార్యమైనా చిటికెల మీద పని అని చెబుతున్నాను. నో లైలా? ఇప్పుడు ఏమైనా ఘనకార్యం వచ్చి పడిందా? అవును. ఈవేళ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ఒక పెద్ద షావుకారు సేఠ్ చమన్ లాల్ మహాబలిపురం రోడ్డు మీదుగా కారులో వస్తున్నాడు. సిటీకి చేరుకోకముందే అతన్ని నో కిల్లింగ్. నేను ప్రాణాలు తీసేవాడిని కాదు. హత్య చేయమని నీకెవరు చెప్పారు శ్యామ్? అతని కారాపి అందులోని నగలు పెట్టిన కొట్టేయాలి, అంతే. జుగ్నో ఈ సక్క పిచ్చుని మరి ఇద్దరిని తీసుకుని శ్యామ్ కూడా వెళ్ళి. హుకుం సక్క. నో కిల్లింగ్ అని చెప్పండి. అవును, ఆ షావుకారు ప్రాణాలకే ఆపద రాకూడదు. మనకు కావలసింది నగల పెట్టే, అంతే. వెళ్ళండి. గుడ్ లక్ శ్యామ్. మీరిద్దరు అటు వెళ్ళండి, మీరు రండి. ले भाई उठो भाई నాకు హడ్డ పడుకున్నావు. ఉఠో ले भाई. నీ ఇంట్లో కొట్టా మళ్ళా పిచ్చోను మళ్ళీ తోలుతావు. Molly, tengah Molly. నేను వేస్తా ఉండు. చెప్పండి. వండర్ఫుల్. వెరీ గుడ్ శ్యామ్, వెరీ గుడ్.
సూపరింటెండెంట్ గారికి సార్, ఇవి సేట్ చమన్లాల్ నగలు. ఆయన మహాబలిపురం రోడ్లో వెళ్తుండగా దొంగిలించాను. నా ప్రాణరక్షణ కోసం ఇష్టం లేకపోయినా మరొకరి బలవంతం మీద ఈ దొంగతనం చేయవలసి వచ్చింది. అందుకే అసలు నగలు మీకు పంపించి నకిలీ నగలు వాళ్లకు పంపించాను. వీటిని స్వంతదారునకు అందజేయగలరని ఆశిస్తున్నాను. ఇట్లు టక్కరి దొంగ. చంపొద్దు చంపొద్దు అని 100 సార్లు చెప్పాను. ఎందుకు చంపారు? చంపకూడదని అనుకున్నాం బాస్. మరి కేకలు పెడితే ఏడవలేకపోయారు. కనీసం ఆ శవాన్ని అక్కడి నుంచి మాయం చేశారా? చేద్దాం అనుకునేసరికి ఎవడో సైకిల్ వాళ్ళ అడ్డొచ్చాడట సార్. వాడు వెంటబడి శవాన్ని వదిలేసి వచ్చారు. ఎక్కడ ఆ సైకిల్ వాళ్ళ? తప్పించి పారిపోయాడు సార్. జమాల్, మీలో 2 పెద్ద మనుషుల్లా వెళ్ళి ఎలాగో అలాగా ఆ సైకిల్ వాళ్ళని వెతికి పట్టుకురండి. జీ సార్. వెళ్ళండి. కన్నమ్మతో గూసులాడినావా ఎట్లా పిండి రుబ్బుకుంటా పన్నావు? మా ఆయన తెచ్చినాడు. పాత మొగుడు తెచ్చి మునుగుతుంటే కొత్త మొగుడు వచ్చి రాళ్ళేసినాడంత. వ్యాపారం వచ్చేసి మేమే ఎడుతుంటే నువ్వేంట్రా మొదలెట్టపోడా? అట్లెందుకు చేసిండ్రు? ఒకే ఏడ్ చేయాలి. ఇప్పటి పోరం పోకలందరినీ మేపడానికి మా అబ్బమ్మ అన్యాలిచ్చి పోయినాడు కాదు మరి. తర్వాత బంద్ చేస్తూ గాని ఇప్పుడైతే 2 అట్లే ఆకలైతుంది మరి. అసలు లేదురా మొగడా అంటే పెసరపోతే ఎత్తవెత్తే అల్లవా అన్నట. నీ ఒకటి ఎదవ సన్నాసి. పిండి లేదంటే పిండి లేదంటే పిండి లేకపోతే దుకాణంకు పోయి తీసుకురారాదు. కొంత పిసుకుని సచ్చిన తిండి పైసా అరువు పెట్టినన్నాడు చూపిసెట్టి. పాపంగా పెరిగిపోయింది బాగి. ఇగో కన్నా, ఆ సెట్టికి ఎన్ని పైసలు ఇయ్యాలా? అయ్యో మా నావి ఇస్తే మహారాజు నాగా. నువ్వు కుండిపే ఎంత కావాలా కన్నా? ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.